సినిమాలకు ప్రచారం కల్పించేందుకు ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని నటుడు జేడీ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఇటీవల తాను అతిథిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు. ఇటీవల తాను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఉండిపోయానన్నారు. మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. సృజనాత్మకతమైన ఆలోచనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలి తప్ప రోత పుట్టించే జుగుప్సాకరమైన వేష భాషలతో కాదని తాను బలంగా నమ్ముతాను అని జేడీ చక్రవర్తి అన్నారు. ప్రక్రియకి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము లేదా లిప్ లాక్ చేయడము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గాంగులీ మన ఇండియన్ కెప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు అప్పుడు వచ్చి ఆ ముసలివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గాంగులీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ చూస్తున్నాడు. ఆయన పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారట. ఏంటో మామూలుగా ఒక ముష్టివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముష్టివాడు కదా ఆమీర్ ఖాన్. సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అందరినీ అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం బరువుని కొంచెమైనా ఆలోచిస్తాం. ఐ థింక్ దిస్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూసింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ. సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల